ఓం శ్రీ గురుభ్యో నమః. హిందూ పురాణాలలో శాశ్వత అమరత్వం పొందిన 7 వ్యక్తులున్నారు. వారిని చిరంజీవులు అంటారు. వీరు యుగాల తరబడి జీవిస్తూ మారుతున్న కాలపు ఆటుపోట్లకు సాక్ష్యంగా ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. వారి కథలు జ్ఞానం, భక్తి, బలం వంటి కాలాతీత ధర్మాలను నేటి మానవాళికి బోధిస్తూ ఉంటాయి. ప్రతి చిరంజీవికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఇది ప్రాపంచిక వ్యవహారాలలో భగవంతుని యొక్క జోక్యాన్ని మరియు మంచి చెడుల మధ్య శాశ్వత పోరాటాన్ని ఎప్పుడూ నిరూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నేటికి జీవించి ఉన్న 7 చిరంజీవులు, వారి యొక్క విశేషాలను తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారతంలోని కురురాజుల యొక్క గురువు, ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. ఈయన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున ధైర్యంగా పోరాడారు. ఈయనకు శ్రీకృష్ణుని శాపం వల్ల అమరత్వం సిద్ధించింది. ఈయన తరచూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి భయంకరమైన పరిణామాలకు కారణమవుతారు. ఈ ఘటనల కారణంగా శ్రీకృష్ణుడు ఈయనని శపించి శాశ్వతంగా భూలోకంలో ఉండమని చెప్తాడు. మరి అశ్వత్థామల దేనికి ప్రసిద్ధి అంటే, యుద్ధభూమిలో ఒక వీరునికి ఉండవలసిన అపారమైన ధైర్యము, నైపుణ్యము ఎట్లా ఉండాలో కురుక్షేత్ర యుద్ధంలో పాటించి చూపిస్తాడు. చివరి వరకు కూడా కౌరవులకు విజయము చేకూరాలి అని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తి. 2వ చిరంజీవి బలిచక్రవర్తి. ఈయనని మహాబలి అని కూడా పిలువబడతారు. ఈ బలిచక్రవర్తి విష్ణువు యొక్క వామన అవతారంతో సంబంధం ఉంది. ఈయన దాతృత్వము మరియు భక్తికి ప్రసిద్ధి చెందిన సద్గుణవంతుడైన రాక్షస రాజు. విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి 3 అడుగులు పట్టేంత స్థలం ఇమ్మని అడగగా ఏమాత్రం సంకోచించకుండా 3 అడుగులు ప్రసాదించి 3వ అడుగు తన తలపై ఉంచుకొని పాతాళ లోకానికి తొక్కివేయబడతాడు. ఈయనకున్న అచంచలమైన భక్తి విశ్వాసాలకు గాను విష్ణుమూర్తి ఈయనకి అమరత్వం ప్రసాదించి పాతాళలోక రాజుగా నియమించారు. ఈయన దేనికి ప్రసిద్ధి అంటే ఉదారత్వం. ఏమాత్రం సంకోచించకుండా అడిగిన వారికి అడిగినవి దానం చేయటం అనేది ఈయన ముఖ్య లక్షణం. 2 అచంచలమైన భక్తి. విష్ణువు పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి అనితర సాధ్యమైనది. ఈ 2 విషయాలలో బలిచక్రవర్తి లోక ప్రసిద్ధి పొందాడు. ఈయన వానం పండుగ రోజున భూమిపైకి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాడనేది శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వ్యాస మహర్షి, ఈయననే వేదవ్యాసుడు అని కూడా పిలువబడతారు. ఈయన వేదాలను సంకలనం చేయడం మరియు పురాణాలను రచించిన ఘనత దక్కుతుంది. వ్యాసుని యొక్క జ్ఞానము మరియు సాహిత్య రచనలు హిందూ సంప్రదాయాలలో ఆయనను అమరుడిని చేశాయి. వేదవ్యాసుడు సాక్షాత్తు మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్రధారి. ఈయన దేనికి ప్రతీకి? సాహిత్య మేధావి. ఆయన సాహిత్య రచనలు అన్నీ కూడా హిందూ సంప్రదాయాలలో ఆయనని అమరునిగా చేశాయి. వేదవ్యాసుడు మహాజ్ఞాని. వ్యాసుడు తన లోతైన జ్ఞానము మరియు పరిజ్ఞానము, ముఖ్యంగా మహాభారతాన్ని రచించడంలో, వేదాలను సంకలనం చేయడంలో ఆయన యొక్క జ్ఞానము ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. సాహిత్య మేధావి. ఆయన సాహిత్య రచనలన్నీ కూడా హిందూ సంప్రదాయాలలో అత్యుత్తమంగా ఉన్నాయి. ఆ రచనలన్నీ కూడా వ్యాసుడిని అమరుణ్ణి చేశాయి. తరువాత హనుమంతుడు, రామభక్త హనుమాన్. రామాయణంలో వానర దేవుడైన హనుమంతుడు రాముడి పట్ల తనకున్న అచంచలమైన భక్తి మరియు తన అపారమైన బలము, స్వామి భక్తికి పేరుగాంచిన వాడు. రాక్షసుడు రాజు అయినటువంటి రావణాసురు యొక్క ఓటములో అత్యంత కీలక పాత్ర పోషించిన వాడు హనుమంతుడు. ఆయన యొక్క ధైర్యము మరియు భక్తి హిందూ పురాణాలలో అత్యుత్తమంగా నిలిచినాయి. మరి ఈయన దేనికి ప్రసక్తి అంటే భక్తి. భక్తిలో హనుమంతుని మించిన వారు ఎవరు లేరు. రాముడి పట్ల హనుమంతుని యొక్క భక్తి అచంచలమైనది. రామాయణం మొత్తం కూడా ఇదే ప్రస్ఫుటం చేస్తుంది. 2వది బలము, ధైర్యము. ఈ రెండింటికి హనుమంతుడు ప్రతీక. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు ఆయన అపారమైన శారీరక బలము మరియు ఆయన మనోధైర్యముతో వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటారు. అందుకే మనమందరము సమస్యలు ఎదురైనా, సంకటాలు ఎదురైనా, ఏ సమస్య వచ్చినా హనుమంతుని తలుచుకుని హనుమంతుని మంత్రాలు జపం చేసుకుంటూ ఆ ఆటంకాలను ఎదుర్కొంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది ఆయన యొక్క శక్తి. తర్వాత విభీషణుడు. ఈయన రాక్షసరాజు అయిన రావణాసురుడి యొక్క తమ్ముడు. విభీషణుడు రావణాసురుడి యొక్క సోదరుడిలా కాకుండా అత్యంత నీతిమంతుడు. ఈయన ధర్మం పక్షాన నిలబడి ఉన్నాడు. తన సోదరుడు అధర్మం చేస్తున్నాడు అని చెప్పి ఆయనను వదిలిపెట్టి ధర్మం ఎక్కడైతే ఉందో అంటే శ్రీరాముని చెంతకు చేరుకున్నాడు. రావణాసురుడు ఓడిపోయిన తర్వాత విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు మరియు ధర్మం పట్ల అతని యొక్క భక్తితో అమరత్వం పొందాడు. ఇప్పటికీ
ఈయన జీవించి ఉన్నాడని శ్రీలంకలో కథలుగా చెప్పుకుంటారు. విభీషణుడు దేనికి ప్రసిద్ధి అంటే నీతి అంటే ధర్మం పట్ల విభీషణుడి యొక్క నిబద్ధత అతనిని తన సొంత సోదరుడైన రావణాసురుడికి వ్యతిరేకంగాను మరియు రాముడి వైపు నిలబడేలా చేసింది. అతని నైతిక సమగ్రత మరియు నైతిక ప్రవర్తన వలన ఆయన అందరికీ గుర్తుండిపోయే వ్యక్తిగా మిగిలారు. తర్వాతి చిరంజీవి కృపాచార్యుడు. కృపాచార్యుడినే కృపా అని కూడా పిలుస్తారు. మహాభారతంలో కురు యువరాజులకు ఈయన రాజగురువు. కృపాచార్యుడు అత్యంత నైపుణ్యం కలిగిన యోధుడు మరియు నిష్పాక్షిక జ్ఞాన స్వరూపుడు. ఆయన జ్ఞానం మరియు ధర్మానికి కట్టుబడి ఉండటం వలన అమరుడిగా పరిగణించబడ్డారు. ఈయన దేనికి ప్రసిద్ధి అంటే నిష్పాక్షికత. కృపాచార్యుడి నిష్పాక్షిక జ్ఞానము మరియు న్యాయభావము ఆయన్ని గౌరవనీయమైన గురువుగా మరియు మార్గదర్శిగా చేసింది. రెండవది ధర్మానికి కట్టుబడి ఉండటం. అతను ధర్మానికి దృఢంగా కట్టుబడి ఉండటం వల్ల ప్రసిద్ధి చెందాడు. చివరివారు పరశురాముడు. విష్ణువు యొక్క 6వ అవతారమే పరశురాముడు. యోధుడైన ఋషి పాత్రకు ఈయన ప్రసిద్ధి చెందాడు. ఆయన తరచూ గొడ్డలిని పట్టుకుని విశ్వ ప్రదక్షిణాలు చేశారు. ఈ ప్రపంచంలో అవినీతిపరులైన మరియు అధర్మపరులైన పాలకులను తరిమి కొట్టాలనే తన లక్ష్యంతో 18 సార్లు భూభ్రమణము చేసి అవినీతిపరులైన రాజులను అంతమొందించారు. పరశురాముడు భీష్ముడికి, ద్రోణాచార్యుడికి, కర్ణుడికి గురువు. మరి ఈయన దేనికి ప్రసిద్ధి అంటే న్యాయం. అవినీతిపరులైన మరియు అన్యాయమైన పాలకులను ప్రపంచాన్ని నుంచి తరిమి కొట్టాలనే తన లక్ష్యానికి పరశురాముడు ప్రసిద్ధి. రెండవది మార్గదర్శకత్వం. హిందూ పురాణాలలో అనేక మంది ప్రముఖ వ్యక్తులు ఆయన మార్గదర్శకత్వంలో విద్యలను అభ్యసించి చాలా గొప్పవారిగా మారారు. వారిలో కొందరు భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు మొదలైన వారు. ఇది 7 చిరంజీవుల గురించి క్లుప్తంగా వివరించిన విషయాలు. మరొక వీడియోలో ఒక్కొక్కరి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.